వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, దాదాపు 10 రోజుల నుండి కురుస్తున్న దీన్ని అకాల వర్షాలనన్నా లేకపోతే అధిక వర్షాలనన్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే జూన్లో దాదాపు రైతులందరూ కూడా పంట వేయడం జరిగింది. ఈరోజు మొక్కజొన్న దాదాపు చాలా చోట్ల చేతికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 10 రోజులు కురుస్తున్న వర్షానికి తెగులు వచ్చి దాదాపు మొక్కజొన్న కూడా చాలా చోట్ల పంట నష్టం జరగడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు రోడ్ల మీద కోసుకొని పెట్టుకొని ఉన్నారు, ఎండబెట్టినాడు. ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తుంటే లాస్ట్కి రేట్లు దాదాపు గతంలో 2600 కానీ 2700 ఉండే మొక్కజొన్న రేటు ఈరోజు 1900-1850 వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం బాధ్యత తీసుకొని రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక పక్క ఉల్లిపాయ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత అధ్వానంగా తయారైందో మీ అందరికీ తెలుసు. ఈరోజు కింటా 600 రూపాయలు 700 రూపాయలు బ్యాగ్ కొనే పరిస్థితికి దిక్కుమాలిన పరిస్థితిలో ఉంది. ఈరోజు టమాటోలు అదేవిధంగా రేట్లు పడిపోయినాయి. మళ్ళీ ఆ వంతు ఈరోజు మొక్కజొన్నకు వచ్చే పరిస్థితి ఉంది. ఇమీడియట్గా మామూలుగా అయితే 25 నుండి 30 బ్యాగులు రావాల్సిన 30 క్వింటాలు రావాల్సినది ఈరోజు పరిస్థితి చూస్తుంటే 12 నుండి 15 మధ్యలో వస్తుంది. ఈరోజు అసెంబ్లీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. దీన్ని జిల్లా నాయకులు, మంత్రులు కానీ దాదాపు మన నంద్యాల జిల్లాలో ఆర్లగడ్డ మండలంలోనే తాలూకాలోనే వస్తే 1500 ఎకరాలు వేశారు ఈరోజు పంట మొక్కజొన్నది. ఒకవేళ అదే నంద్యాల దీనికి వస్తే ఒక్కసారి దీనిలోకి వస్తే దాదాపు 1,55,000 ఎకరాలు వేశారు. సో ముఖ్యంగా మొక్కజొన్న రైతులు ఎక్కువ ఉండేది కూడా మన జిల్లాలోనే, నంద్యాల జిల్లాలోనే. సో మేము కోరేది ఒకటే, మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటారో లేదో మాకు తెలియదు, కానీ మా ఆర్లగడ్డ రైతుల కోసం జిల్లాలో ఉన్న తెలుగుదేశం యంత్రాంగం అంతా నిద్ర లేచి రైతులకి గిట్టుబాటు ధర, అదేవిధంగా మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. అండ్ ఇంకొకటి, పంట నష్టం కూడా ఒకసారి మీ విఆర్ఓలని అందరినీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ని అందరినీ పంపించి, ఏఓలని పంపించి ఎక్కడెక్కడ ఎంతెంత పంట నష్టం జరిగింది అనేది ఒక అవగాహన తీసుకొని రైతులకు కూడా న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్లగడ్డలో రైతులకి మరొక పెద్ద పిడిగుద్దులాగా ఒకటి తయారైంది ఈ లారీ అసోసియేషన్ అనేది. కొత్తగా లారీ అసోసియేషన్ పెట్టి ఆర్లగడ్డ రైతులను ఏదో ఉద్ధరిస్తున్నాము, ప్రజల్ని ఉద్ధరిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో ఎవరు బాగుపడుతున్నారు? ఈరోజు రైతుల దగ్గర నుండి చెన్నై నుండి ఒక లారీ వస్తుంది. ఉదాహరణకు చెప్తున్నాను, చెన్నై నుండి ఒక లారీ వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ మొక్కజొన్న అంతా కూడా చెన్నై అటుపక్కకి వెళ్ళేది. సో అక్కడికి తీసుకుపోయే దాంట్లో చాలా తక్కువ ధరకి లారీలు వస్తాయి. అలాంటిది ఈరోజు వచ్చేసి చెన్నై నుండి లారీలు రాకూడదు, ఒకవేళ వచ్చినా కింటాకి 40 రూపాయలు వసూలు చేసే పరిస్థితి. అంటే దాదాపు ఒక లారీ వచ్చేటప్పటికి 5 నుండి 6,000 రూపాయలు డబ్బులు వసూలు చేసే పరిస్థితికి ఈరోజు దిగజారారు. ఇంత దారుణంగా ఏ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసి అయితే జరగదు. ఇది ఎవరి కనుసైనలో జరుగుతుందో అందరికీ తెలుసు. వాళ్ళైనా ఇప్పుడు దీన్నైనా గుర్తించాలి. ఎందుకంటే ఇంకా ఏ వ్యాపారంలో ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇసుక అయిపోయింది, మట్టి అయిపోయింది, కోళ్ళు అయిపోయినాయి, కప్పలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వ్యాపారం ఇది ఇది రైతులతో కూడిన వ్యాపారం. ఇది ఆల్రెడీ రైతులు నష్టపోతున్నారు. మళ్ళీ ఈ లారీ అసోసియేషన్ అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తే చాలా దారుణం. ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి లారీ అసోసియేషన్కి డబ్బు కట్టాలి మేము రైతులు? డిమాండా ఇదేమన్నా? అంటే వ్యాపారం దేశంలో ఎక్కడైనా చేసుకోవడానికి పర్మిట్ తెచ్చుకునేది. ఆర్లగడ్డ ఒక చట్టము, తమిళనాడుకు ఇప్పుడు చెన్నైకి తీసుకుపోతున్నారు మన మొక్కజొన్న, అమ్మకూడదంటే అది రూల్ పెడితే ఎట్లా? అట్లా కాదు కదా. ఇండియాలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. రైతుకు కూడా ఏ బండి అయినా పిలుచుకునే హక్కు ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఏ బండి అయినా తెచ్చుకోవచ్చు.
అలా అని చెప్పి ఓన్లీ ఆర్లగడ్డ అంటే ఆర్లగడ్డ దాటకుండా వేరే ఊర్లోకి రానికపోతే ఒప్పుకుంటారా మీరు? ఇలాంటి దిక్కుమాల సలహాలు ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టుకోవద్దని ముఖ్యంగా పెట్టుకొని ఇట్లాంటి దిక్కుమాల సలహాలు, లారీ అసోసియేషను, ఇట్లా చెత్త ఐడియాలు ఎవరిస్తారో తెలియదు. కానీ ఇవన్నీ పెట్టుకొని రైతులకే ఇబ్బంది, మీకే అది చెడ్డ పేరు, మీ ప్రభుత్వానికే. దీన్ని మేము పార్టీ దృష్టికి, మీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా రేపు ట్యాగ్ చేసి మరీ పెడతాం. ఇలాంటి కొత్త దందాలు ఆపేసేయండి, ఇప్పటికైనా ఆపేసి రైతులకి లాభం వచ్చేది ఏదైనా ఉంటే చేయండి. అంతే తప్ప రైతులు వ్యాపారస్తులు నష్టపోయే విధంగా ఎప్పుడు చేయదు. మేము లారీ వ్యాపారస్తులను నష్టపోమని చెప్పట్లే, మీరు కూడా ఆ రేటుకు ఇవ్వండి. రైతులు ఎంత గిట్టుబాటు, ఆల్రెడీ నష్టపోయిన రైతులకి సహాయపడండి. అంతే తప్ప ఈ ఊర్లో మేము మా లారీలు తప్ప ఎవరు పెట్టకూడదంటే ఊరుకొని ఉండే ప్రసక్తి అయితే లేదు. ఇది ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం, అందరి దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటి వ్యాపారాలు చేయొద్దండి.